బిడ్డ పుట్టగానే సాధారణంగా ముర్రు పాలు అంటాం యాక్చువల్లీ. అవును. సో ముర్రు పాలు యొక్క ప్రాముఖ్యత ఏంటి, అందులో ఎలాంటి పోషక విలువలు ఉంటాయి, సో వీటిని బిడ్డకు తాగించాల్సిన అవసరం ఏముంది? కొంతమంది అనుకోవడం పాలు వస్తున్నాయి అయిపోయింది, ఫస్ట్ పాలు తక్కువ వస్తాయి తర్వాత పెరుగుతాయి అన్నట్టుగా ఒకటే భావన ఉంటుంది. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాలు అన్నది 3 స్టేజీల్లో వస్తుంది. సో ఫస్ట్ 5 డేస్ని స్టేజ్ 1 అంటాము, తర్వాత 2 నెలలని 2వ స్టేజ్ అంటాం, తర్వాత వచ్చే పాలని 3వ స్టేజ్ పాల కింద లెక్కేస్తాం. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫస్ట్ వచ్చేది మీరు మురిపాలు అని ఏదైతే తెలుగులో అంటున్నారో దాన్ని మనం ఇంగ్లీష్లో కొలెస్ట్రామ్ అంటాము. సెకండ్ స్టేజ్లో వచ్చేది ట్రాన్సిషనల్ మిల్క్ అంటే మధ్యలో మార్పు జరుగుతున్న పాలు, మధ్య రకం పాలు. మూడోదేమో ఫైనల్ మిల్క్ అంటారు. సో ఫస్ట్ మిల్క్ ఏదైతే ఉందో మీరు అడుగుతున్న మురిపాలు గురించి, ఆ ఫస్ట్ 5 రోజుల్లో బాగా ప్రొడ్యూస్ అవుతుందండి. అండ్ అవి చిక్కగాను ఎల్లోగాను వస్తాయి, చుక్కలు చుక్కలుగానే వస్తాయి. జనాలు మామూలుగా పిండితే ఇట్లా దారల్లా రావాలి, అంత దూరం పడాలి, ఈ కాన్సెప్ట్ పెద్దవాళ్ళల్లో చాలా ఉంది. ఫస్ట్ 5 రోజులు ఎవరికి కూడా అట్లాంటి పాలు రావు. అవి మురిపాలు అన్నవి రావడమే చిక్కగా ఉంటాయి, ఎల్లోగా బాగా మన లైట్ పసుపు కలర్ ఎట్లా ఉంటుందో ఆ కలర్లో ఉంటాయి, చిక్కగా ఉంటాయి, జస్ట్ ఇట్లా డ్రాప్గా పడుతూ ఉంటుంది. అవి సరిపోతాయా అన్న డౌట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా సరిపోతుంది. బికాజ్ ఫస్ట్ 3 రోజుల వరకు బిడ్డల్లో వాళ్ళకి ఆహారం కోసం గ్లూకోజ్ లెవెల్స్ అనే స్టోర్స్ ఉంటాయి. ఆ స్టోర్స్ ఉన్నంత వరకు తల్లి ప్రొడ్యూస్ చేసే పాలు, ఆ కొద్ది పాలు సరిపోతాయి. సో ఫస్ట్ ఆ డౌట్ తీసేయాలి. ఇంకా అందులో పోషకాలు ఏముంటాయి అన్న దగ్గరకు వచ్చేస్తే మాత్రం మెయిన్ కొలెస్ట్రామ్ అనేది ఇచ్చేది ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి. ఏదైతే బయట నుంచి వాళ్ళకి రోగాలు వచ్చే ప్రాబబిలిటీ ఉంటుందో, ఆ రిస్క్ ఉంటుందో, ఆ రిస్క్ని తగ్గించేది ఇది. ఇప్పుడు మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్పి అన్నిట్లో ఇప్పుడు అది మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ అయింది. ప్రతి బ్యాంబినోలోనూ ఉంది అడ్వర్టైజ్మెంట్, పాలల్లోనూ ఉంది, మిల్క్ ప్రోడక్ట్స్లో ఉంది, ఇమ్యూనిటీ బూస్టింగ్, ఇమ్యూనిటీ రైస్లో కూడా మొదలెట్టారు. బట్ బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద న్యాచురల్ ఇమ్యూనిటీ గివర్. మదర్కి ఏవైతే తన లైఫ్ టైం మొత్తం 20 ఏళ్ళు 30 ఏళ్ళు మధ్యలో ప్రెగ్నెంట్ అవుతారు కాబట్టి ఆ 20 ఏళ్ళు 30 ఏళ్ళ లోపల ఏదైతే తనకి ఇన్ఫెక్షన్స్ అయి ఉంటాయో ఖచ్చితంగా అయి ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్స్కి అన్నిటికీ ఫైట్ చేస్తూ బాడీ అన్నది కొన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, యాంటీబాడీస్ అంటాం వాటిని. ఆ ప్రొడ్యూస్ చేసిన యాంటీబాడీస్ అన్నీ స్వతహాగా తన బాడీలో ఉన్నాయి. తన బాడీలో ఉన్నాయంటే తన బ్లడ్లో ఉన్నాయి, తన బ్లడ్లో ఉన్నాయంటే అల్టిమేట్గా తన మిల్క్లోకి వస్తాయి. ఆ మిల్కే మనం బిడ్డకి ఇస్తున్నాం. సో మీకు అర్థమవుతుంది కదా, ఆ ఫ్యూచరిస్టిక్ ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్కి ముందరగానే మనం ప్రొటెక్షన్ ఇస్తున్నాం. దట్ ఈస్ వాట్ ఈస్ ఇమ్యూనిటీ. అది బ్రెస్ట్ మిల్క్ తోటి వెళ్తుంది. సో ఫస్ట్ 3 డేస్ అన్నది ఏదైతే కొలెస్ట్రామ్ ఆర్ మురిపాలు అంటారో ఎల్లో పాలు, ఆవులో అయితే మనం జున్ను అని ఎంత ఇష్టంగా తింటామో అది అదే. సో జున్ను ఎందుకంత హెల్దీ అంటారు? రిచ్ ఇన్ ప్రోటీన్స్, రిచ్ ఇన్ ఫ్యాట్స్, రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్, రిచ్ ఇన్ ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్. అందుకనే జున్ను పాలు మంచిది, జున్ను మంచిది అని చెప్పి అవి తింటున్నాం. బట్ తల్లిపాలు కూడా అవే, సేమ్ టు సేమ్. సో ఏవైతే నేను ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అని చెప్పానో మెయిన్ న్యూట్రియంట్స్, మనకి గ్రోత్కి కావాల్సిన న్యూట్రియంట్స్, అవి కూడా అందులో చాలా చిక్కగాను డెన్స్లీ ప్యాక్డ్గా ఉంటాయి. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటాయి. సో బేబీ డెఫినెట్లీ నీడ్స్ దట్. ఫస్ట్ 3 డేస్లో డెఫినెట్గా నీడ్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఫస్ట్ మిల్క్ హ్యాస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.